హరీష్ రావుపై బీఆర్ఎస్లో కుట్ర జరుగుతోందా? హరీష్ రావుని కేసీఆర్ బలిపశు చేస్తున్నారా? హరీష్ రావు బీఆర్ఎస్ని వీడి వెళ్లిపోయేలా కేసీఆర్ పొగబెడుతున్నారు. హరీష్ రావు పార్టీని చీల్చే స్కెచ్ వేస్తున్నారా? ఇదే విషయంపై లేటెస్ట్గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అగ్గి రాజేశారు. నువ్వు గతంలో మర్చిపోయినవా? మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి బొక్కే తీసుకొని వచ్చినావు పార్టీలో చేరడానికి. నిన్ను అనుమానంతో చూస్తున్నాడు కేసీఆర్. అసలు నిన్ను నమ్ముతలేడు. నీ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవడానికి నువ్వు సవాలు మీద సవాలు విసురుతున్నావు. నిన్ను పొగబెట్టి ఎక్కడ పంపాలనా అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కొడుకు ఆలోచనలో ఉన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపణలు నిజమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మునుపెన్నడు లేని విధంగా హరీష్ రావు ఈ మధ్య తెగ యాక్టివ్గా ఉంటున్నారు. కేసీఆర్ కేటీఆర్లు అప్పుడప్పుడు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నా హరీష్ రావు మాత్రం నిత్యం నోటికి పని చెప్తూనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సవాల్ అంటే సవాల్ అన్న రేంజ్లో ఛాలెంజ్లు విసురుతున్నారు. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆగస్టు 15న హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి వచ్చే వరకు మ్యాటర్ ముదిరిందని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఇవాళ ఏమంటున్న అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చాడు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపత్యం రాసిండు దాంట్లో వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. అసలే అక్కడ ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మరీ రైతు రుణమాఫీ చేసి తీరుతానంటూ ఊరూరా వాడవాడన తిరుగుతూ ధీమాగా చెప్తున్నారు. రేవంత్ మాటిచ్చారంటే చేసి చూపిస్తారని గడిచిన 4 నెలల్లో 5 గ్యారంటీల అమలు ప్రూవ్తో రూఢి అయిపోయింది. అయినా హరీష్ రావు మాత్రం అంత కాన్ఫిడెంట్గా రుణమాఫీ చేయండి లేదా నేను రాజీనామా చేస్తా అనడం వెనుక ఏదో గూడు పుటాని ఉందని అంటున్నారు. హరీష్ రావుని ముందు నుంచి రెచ్చగొడుతున్నది కేసీఆరే అనే అనుమానం వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేస్తే గీస్తే ఏ కేసీఆరో కేటీఆరో చేయాలి. అంతేగాని నెంబర్ 3 పొజిషన్లో ఉన్న హరీష్ కాదు. మామ కేసీఆర్ డైరెక్షన్ లేకుండా హరీష్ రావు సొంతంగా ఒక మాట కూడా మాట్లాడని అంటారు. అల్లుడి నోటి నుంచి వచ్చే ప్రతి పదం కేసీఆర్ మెదడు నుంచి వచ్చిన ఊహ్యమే అంటారు. మరి హరీష్ను కేసీఆర్ ఎందుకింతలా రెచ్చగొడుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి మీదకు ఎందుకింతలా కాలు దువ్వేలా చేస్తున్నారు అంటే ఆఫ్ ద రికార్డ్ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. హరీష్ రావుపై కేసీఆర్కు మొదటి నుంచి అనుమానమే అని చెప్తారు. గతంలో ఈటల రాజేందర్తో కలిసి తనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని అంటారు. అందుకే గత ప్రభుత్వం కొలువు తీరిన తొలినాళ్లలో చాలా కాలం పాటు అల్లుడికి మంత్రి పదవి కూడా ఇవ్వకుండా తొక్కేశారని ఈటల పలుమార్లు చెప్పకనే చెప్పారు. ఈటల పుణ్యాన హరీష్ని కేబినెట్లోకి తీసుకోక తప్పలేదనుకోండి. మంత్రి పదవి ఇచ్చినా నోరు మూసుకొని కామ్గా ఉండేలా కట్టడి చేశారట. పార్టీలో ప్రభుత్వంలో అంతా కేసీఆర్ కేటీఆర్లే అనేలా గులాబీ దళాన్ని ప్రిపేర్ చేశారు. మామ అల్లుళ్ళ మధ్య పొలిటికల్ వార్ ఉందని గట్టిగా చెప్పేలా
జరిగిన ఓ ఘటన గతంలో పార్టీనే కుదిపేసింది. 2018 ఎన్నికల టైంలో గజ్వేల్లో కేసీఆర్ని ఓడించేందుకు అప్పటి గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డితో కుట్ర చేశారని స్వయంగా వంటేరే బహిరంగ సభలో ఓపెన్గా చెప్పడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. నీవేమన్నా కష్టపడు, మా మామను ఓడించు, నీకేమన్నా కావాలంటే ఆర్థికంగా సాయం చేస్తా, మా మామ ఉంటే నా రాజకీయ జీవితం లేకుండా అయిపోతుంది, మా మామ మా కేటీఆర్ గారికి అభయెత్తున్నాడు, నా ఇజ్జత్ తీస్తున్నాడు, నేను తెలంగాణ కోసం 14 ఏళ్ళు కష్టపడ్డా, గ్లాసులు కడిగినా, ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఇవాళ చేతికి వచ్చినాక మా బావమరిదిని పెడుతున్నాడు ప్రతాప్, మా మామను కొడితే వాళ్ళ చరిత్ర బంద్ అయిపోతుంది, వాళ్ళ కుటుంబం వెనుక పోతుంది, నేను నీతో కలిసి పనిచేస్తా, నీకేమైనా కావాలా, నేను ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్ రావు గారు అన్నోన్ ఫోన్ నంబర్తో నాకు ఫోన్ చేసిండు. మామ అల్లుల మధ్య పోరుకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటారు. అప్పట్లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు హరీష్ రావు బోకే తీసుకొని వెళ్ళి కలవడంతో ఆనాడే టీఆర్ఎస్లో చీలిక ఖాయమని చర్చ నడిచింది. ఇలా ఏళ్ల తరబడి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. దీనికంతటికీ కేటీఆర్తో ఆధిపత్య పోరేనని అంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని టాక్. కేసీఆర్ ప్రభుత్వం పడిపోయింది, బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే ఛాన్స్ లేనే లేదు. బీజేపీలా కలవడమో పార్టీ చీల్చడమో మిగిలిందని అంటున్నారు. కేసీఆర్తో ఉంటే హరీష్ రావు ఎప్పటికీ నెంబర్ 3 పొజిషన్తోనే సరిపెట్టుకోవాలేమో. 2018 ఎన్నికల్లో బోటాబోటీ సీట్లు వచ్చుంటే హరీష్ రావు తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీతో డీల్ మాట్లాడే ప్రయత్నం చేశారని కూడా ప్రచారం జరిగింది. ఇలా ఎలా చూసినా మామ అల్లులది అనుమానపు సంసారమే అని పార్టీలో చాలామంది గుసగుసలాడుతుంటారు. ఇప్పుడిక ప్రభుత్వం పోవడం, కవిత జైల్లో ఉండడం, కేసీఆర్ కేటీఆర్ల మెడకు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులు బిగుస్తూ ఉండడంతో హరీష్ రావు తనదనే స్టైల్లో జాగ్రత్త పడుతున్నారట. తాను అగ్రెసివ్ పొలిటీషియన్ అని అనిపించేలా వినిపించేలా సీఎం రేవంత్ రెడ్డితో సవాళ్లకు దిగుతూ రాజీనామా లేఖతో రాజకీయం రక్తి కట్టిస్తూ మళ్ళీ లైమ్లైట్లో కనిపిస్తూ తన డిమాండు మార్కెట్ పెంచుకుంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ విషయం గుర్తించిన గులాబీ బాస్ హరీష్ రావుతో ఎప్పటికైనా కష్టమేనని రాజీనామా ఉచ్చులో చిక్కుకునేలా స్కెచ్ వేశారని అందులో కొందరు అంటున్నారు. అయితే అంతా అనుకున్నట్లు ఇదంతా కేసీఆర్ స్క్రిప్ట్ కాదని, హరీష్ రావే తన పొలిటికల్ గ్రాఫ్ను పెంచుకుంటున్నారని, మామ గుప్పిట్లో నుంచి జారుకునేలా సొంతంగా మరింత ఎదుగే ప్రయత్నం చేస్తున్నారని పార్టీలోని మరో వర్గం గట్టిగా విశ్వసిస్తోంది. తన గ్రాఫ్ పెరిగితే బీజేపీతో బేరసారాలు మరింత గట్టిగా చేయొచ్చనేది హరీష్ మైండ్ గేమ్ అని అంటున్నారు. వరుస పరిణామాలు చూస్తుంటే లేటెస్ట్ పొలిటికల్ పిక్చర్ అంతా కూడా హరీష్ రావు చుట్టూ తిరుగుతూనే ఉంది. హరీష్ను రేవంత్ మీదకు ఉసుగొల్పి రాజీనామాతో బలి పశువును చేసేలా కేసీఆర్ స్కెచ్ వేశారనే అనుమానం మరింత బలంగా ఉందో, అదే టైంలో హరీష్ రావే రేవంత్ను ఢీకొడుతూ కేసీఆర్ కేటీఆర్ల కంటే కూడా తన మీద ఫోకస్ అంతా ఉండేలా చూసుకుంటూ పొలిటికల్ డిమాండ్ పెంచుకుంటున్నారనే చర్చ కూడా జోరుగా నడుస్తుంది. అందుకే అంటారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఏమో గుర్రం ఎగరవచ్చు.